చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవటం పట్ల మా అభిప్రాయం ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా, మీకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించి ఉండొచ్చు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు విడిపోయింది ఎప్పుడు? వాళ్ళు కలిసే ఉన్నారు. నిన్న కూడా నేను చెప్పాను, వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు. చంద్రబాబు ఇంట్రెస్టులు కాపాడటం కోసమే తాను పార్టీ పెట్టాడనేది నా మొదటి నుంచి వాదన. మీరు నిన్న చాలామంది ఆశ్చర్యపోయారు, కానీ మేము ఆశ్చర్యపోలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసే పోటీ చేస్తారు, అది మాకు తెలుసు. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. అయితే ఇవాళ ఇందాక చెప్తున్నా, నేను అంబటరాంబాబు గారి పర్యటనని అడ్డుకుంటా ఉంటున్నారంట, నిజమేనా? అడవి చేశారా? అడ్డుకుంటారా అంటే అదే నేను ఒక మాట అడుగుతా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెబుతారు? జీవో నెంబర్ 1 అప్రజాస్వామికి ఉంటున్నారే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు దత్తపుత్రుడు గారు, ఏమండి, నేను పర్యటనకు వస్తే మా శాసనసభ్యుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వస్తే మీ సైనికులు దీన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అయ్యా నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా? మీ జన సైనికులే ఇట్లా చేస్తారా? ఏంటి దీనికి సమాధానం చెప్పాయా పవన్ కళ్యాణ్ గారు? నువ్వు చెబుతావో లేదా చంద్రబాబు నాయుడు కలుసుకుని చెప్తావో చెప్పు నాకు. నేను దాచేపల్లి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రారంభించడానికి వస్తే మీ జనసేన పార్టీ వాళ్ళు నా ప్రోగ్రాముని అడ్డుకోవడానికి వస్తున్నారంటే మీరు జన సైనికులా లేక రౌడీ సైనికులా? జీవో నెంబర్ 1 గురించి మాట్లాడే మీరు దాచేపల్లిలో నా పర్యటన అడ్డుకుంటామని చొక్కాలు ఎగరేసుకుంటూ బజారుకు వచ్చినటువంటి మీ సైనికుల యొక్క తీరుని ఏ విధంగా సమర్థిస్తారు? చెప్పడయ్యా పవన్ బాబు, చెప్పమని అడుగుతాం. మీరంతా కూడా సంఘ విద్రోహ శక్తులు, ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసి సమాజాన్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జనసేన పార్టీ పనిచేస్తున్నది. చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా జనసేన పార్టీ మాట్లాడుతూ ఉంటుంది, లేకపోతే కాముగా పోడుకోండి. ఇది జరుగుతున్నటువంటి విషయం. నేను చెప్తేనేమో ఏదో అంబటరాంబాబు గారు అంటున్నారని అంటూ ఉంటారు, కానీ వాస్తవం కాదా ఇది? నన్ను అడ్డుకోవటం ఏంటి? ఏమిటి? నేను ఈ రాష్ట్ర మంత్రిని, ఒక అఫీషియల్ కార్యక్రమానికి నేను వస్తున్నాను అంటే పేపర్లో వార్తల కోసం లేదా మీడియాలో వార్తల కోసం నన్ను అడ్డుకుంటే ప్రకటనలు ఇచ్చి ఏంటి మీరు నాకు అర్థం కాలేదు జన సైనికులు. సో అసలు మీది రాజకీయ పార్టీ కాదు. అది ఎందుకు అడ్డుకుంటారు? అడ్డుకుంటామని కూడా అంటారు. ఎందుకంటే మీరు చూశారుగా మొన్న ఎక్కడది మంగళగిరి ఆఫీసులో ఇట్టా అన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇట్టా చూస్తా, గొంతు నులిమేస్తా. మరి ఆయన చూసిన తర్వాత వీళ్ళు కూడా అట్టా గిట్టేటో అంటున్నారు. జాగ్రత్త. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించకపోతే చాలామంది కాలగర్భంలో నలిగిపోయారు. జగన్నాథ రథచక్రాల కింద కూడా నలిగిపోయారు. మీరు కూడా అంతే. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యవహరించండి, మంచిగా వ్యవహరించండి. ఏదో టీవీలో వార్తల కోసం, స్టోరీస్ కోసం మంత్రుల పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నం చేసే మీరు రాజకీయాలకు పనికి రారు. ఇది పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి.